హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ప్రీతి. చూసారా బ్యాక్ సైడ్ మన టీవీఎస్ రైడర్ అది వైరింగ్ కిట్ అయితే వేసారండి. చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది దానికి, ఆ చిన్న వైరింగ్ కిట్ కోసమే. దాదాపు నాకు 1 వీక్ తీసుకున్నారనమాట వేయడానికి. 1 వీక్ తీసుకున్నారు నాకు, అది జస్ట్ చిన్న వైరింగ్ కిట్ వేయడానికి. ఈవెన్ టెరిటరీ మేనేజర్ అయినా ఫస్ట్ యాక్చువల్గా బాగా రిక్వెస్టింగ్గా ఒక ఛాన్స్ అని చెప్పేసి అడిగారనమాట. సరేలే పాపం అనేసి నేను నమ్మేశాను. అబ్బా ఆయన ఏదో చేస్తాడు అనేసి, అదే వైరింగ్ కిట్ వేయించేస్తాడు అని అనుకున్నాను అనమాట. కాకపోతే వైరింగ్ కిట్ వేయించేస్తాడులే అనేసి నేను కూడా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ డే ఇక్కడ వస్తుందండి, అక్కడ వస్తుందండి, అదేదో పత్తికొండలో వేసాము, బస్సులో వేసాము, వస్తుంది అనేసి అన్నారు. తర్వాత వచ్చేసి మళ్ళీ కాల్ చేస్తే నో రెస్పాన్స్. మళ్ళీ కాల్ చేస్తే కాల్ యూ బ్యాక్ లేటర్. ఇంకోసారి కాల్ చేస్తేనేమో ఛార్జింగ్ లేదండి, ఛార్జింగ్ పెట్టుకుంటున్నానండి అని అదే చిన్నపిల్లల్లాగా అన్నెసరీ రీజన్స్ అన్నీ చెప్తూ వచ్చారనమాట. ఇంకా నాకు అసలు ఓపిక నశించిపోయింది. ఇంకా లాస్ట్కి అసలు 1 వీక్ దాన్ని అక్కడే పెట్టినారు కానీ సర్వీస్ సెంటర్లో. దానివల్ల అసలు మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే మధ్య మధ్యలో పాస్ చేస్తున్నా, సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనేసి. ఏం లేదండి, ఇంకా నేనైతే చాలా వరకు వెయిట్ చేశాను. ఇంకా కాల్ చేస్తుంటే అతనేమో ఈ టెరిటరీ మేనేజర్ ఎవరైతే నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని అన్నారో ఆయన ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ చేసినారు. ఇంకా తెప్పిస్తున్నానండి అంటున్నారు కానీ మనకు కరెక్ట్గా ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఏంటి అనే డీటెయిల్స్ కానీ ఏం కానీ తనంతకు తాను కాల్ చేసి ఎప్పుడు చెప్పలేదు. జస్ట్ ఫస్ట్ రోజు ఒక్కడే మానిటర్ చేసినాడు అంతే. తర్వాత నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్గా కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు. ఇంకా తర్వాత నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది. ఇంకా ఏంటబ్బా ఇది అని చెప్పేసి నేను డైరెక్ట్ కంప్లైంట్ చేయడము. తర్వాత ఏంటండి నా పైన ఇలా కంప్లైంట్ చేశారు అనేసి, తర్వాత అది కూడా నేను కాల్ చేస్తే అడుగుతున్నారనమాట. ఆయనంతకు ఆయన కాల్ చేసి అడగలేదు. ఆ తర్వాత నేను చెప్పాను, నేను కాల్ చేయడమే కానీ మీరేమో కాల్ చేసి నాకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేసే సొల్యూషన్ అనేది చూపించలేదు. ఫస్ట్ రోజు ఏమన్నారు, మీరు ఛాన్స్ ఇవ్వండి, తర్వాత కావలిస్తే నెక్స్ట్ మీరు కన్జ్యూమర్ కానీ అట్లా ఏమన్నా వేరే అప్రోచ్ అయినా పర్వాలేదు, ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తాను అంటున్నాను కదా అనేసి అడిగారు కదా అని చెప్పేసి నేనేదో చిన్న హోప్తో నేను మిమ్మల్ని నమ్మేసి సరే అని చెప్పేసి బైక్ అయితే పంపించాను. కాకపోతే ఇంకా నేను కంప్లైంట్ చేసి నానాక రచ్చ అంతా చేసిన తర్వాత ఆ తర్వాత నిన్ననేమో వేసినారు వైరింగ్ కిట్ అనేది, దాంట్లో ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు బైక్ తీసుకొని డెలివరీ వెళ్ళేటప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెటర్ అనేది ఉంటుంది అనమాట. మనము సాటిస్ఫై అయినట్లు సైన్ చేయమని అడుగుతున్నారు. ఎట్లా సాటిస్ఫై అవుతామండి? 2 months నుంచి మనకి ప్రాబ్లం ఇస్తూనే ఉంది కదా. సో నేనైతే ఆ సాటిస్ఫాక్షన్ లెటర్ పైన సైన్ అనేది చేయలేదన్నమాట. ఆ సాటిస్ఫాక్షన్ లెటర్ పైన సైన్ అనేది చేయలేదు. నేను చూస్తానండి, నేను కూడా అబ్జర్వ్ చేయాలి కదా, వెహికల్ అసలు బాగుందా లేదా అనేది నాకు అర్థం కావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా సైన్ అనేది ఇప్పుడు చేయలేను. నేను కూడా చూసి నెక్స్ట్ నాకు నచ్చితే అప్పుడు నేను సైన్ చేస్తాను వెహికల్ అనేది అనేసి నేను చెప్పడం జరిగిందనమాట. మినిమం అది టూల్ కిట్ వచ్చేసి దగ్గర నియర్లీ 5,000 సంథింగ్. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇదే అనమాట వైరింగ్ కిట్. ఇది మొత్తం టోటల్ మనకు ఇక్కడ స్క్రీన్ నుంచి మొదలు పెట్టుకొని ఎండ్ టైల్ వరకు ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు బండి అనేది రన్ అవుతుంటుంది.
ఇప్పుడు ఈ టెరిటరీ మేనేజర్స్ అనేవాళ్ళు మనకు స్పేర్ పార్ట్స్ అనేది కంపెనీ నుంచి తెప్పించడానికి కానీ మిగిలిన ఇతర విషయాలకు కానీ వాళ్ళకి ఉన్నంత రీచ్ సర్వీస్ సెంటర్లో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా ఉండదు అన్నమాట. ఎందుకంటే ఈ టెరిటరీ మేనేజర్స్ కంపెనీలతో డైరెక్ట్ లింకప్లో ఉంటారు కాబట్టి.